బాగుంది. ఇంకా ముగించే ముందు ఒక్కటే చిన్న మాట. తెలంగాణ ఉద్యమం అన్ని ఉద్యమాలు సాగినాయి. ఏమైంది? రామరావణ యుద్ధం అయింది. రామరావణ యుద్ధం రావణ దగ్గర అందరూ రాక్షసులే మంత్రులు. మళ్ళీ రాముని కొలువులో కూడా అంత రాక్షసులు ఉన్నారట. హనుమంతులు జైలు ఉన్నారట. ఇప్పుడు పరిస్థితి అదే. స్వాతంత్ర యోధులు అందరూ జైలు ఉంటారు, రాక్షసులు అందరూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతారు, వాళ్ళే మంత్రులు అవుతారు. అందుకనే మళ్ళా సైన్యం తయారు చేయాలి, అది వానర సైన్యం తయారు చేయాలి, మళ్ళీ యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఇట్లా వ్యక్తులుగా సరిపోదు, అందరూ ఒక తాటి మీద తీసుకొని రావాలి. సంఘీభావం పునాదిగా ఉద్యమం, చైతన్యం ఉద్యమంగా ఒక పార్టీ పుట్టాలి. పార్టీ పుడితే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. అందరిని కలిపి ఉద్యమకారులందరినీ కలిపి ఉద్యమకారుల పార్టీ ఒకటైతే అప్పుడు కాంగ్రెస్కు బుద్ధి వస్తుంది, టీఆర్ఎస్కు బుద్ధి వస్తుంది. ఒక సిద్ధాంతం పునాదిగా ఉండాలి. సిద్ధాంతం లేకపోతే కలిసి ఉండరు. ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదు. సిద్ధాంతాలు అన్నీ పోయినాయి. బీజేపీకి లేదు, ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిద్ధాంతాలు పోయినాయి. ఎవడు అధికారం ఉంటే వాని చుట్టూ తిరగడమే కదా. అందుకని సిద్ధాంతం పునాదిగా ఒక రాజకీయ పార్టీ ఈ ఎన్నికలైనాక, ఇప్పుడు కాదు, ఎన్నికలైనాక చంద్రకుమార్ గారు, ఆకునూరు మురళి గారు ముందుంటే, పృథ్వీరాజుని ఇంకా ముందు, ఆయనకి వయసు ఉంది, మాకు వయసు అయిపోయింది, పృథ్వీరాజుని ముందు పెట్టి మేమంతా వెనక నుంచి నడిపిస్తుంటాం. మేము కూడా ఉంటాం, మేమంతా ఉంటామని చెప్తున్నాం కదా. ఇంకోటి, ఆడబిడ్డలే ముందుండాలి. ఆడబిడ్డలు ముందుండాలి. ఆడబిడ్డల మధ్యన పెట్టుకుందాం, నిరక్షరాస్యులను మధ్యన పెట్టుకుందాం, కిందోళ్ళని మధ్యన పెట్టుకుందాం. డబ్బులు ఉన్న దాంట్లో ప్రగతిశీలు ఎవరంటే వాళ్ళని కూడా వాడుకుందాం. అట్లా వాడుకొని ఒక సిద్ధాంతం ప్రాతిపదికగా సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజమే సిద్ధాంతంగా ఉండాలి. అట్లా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల తర్వాత పెడదాం. నమస్కారం. ప్రభంజన్, ఒక్క ముక్క మాట్లాడితే ముగించేద్దాం. ఇది లాస్ట్. ప్రపంచం వేయాలి. అక్క పేరు సైరాబాన్. అయ్యో, సైరాబాన్ సినిమా. ప్రభంజన్